Hello friends, this is Agarwal Sai Kumar from Maruti Car Showroom. Today, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం. ఈరోజు ఏంటంటే అసలు కార్ల గురించి మొత్తం అవగాహన వచ్చింది. మనం 10 కార్స్ మనం ఆల్టో కేటెన్ మీద ఎలా ఉంటుందనే చెప్పాము, ఎస్ప్రెస్సో ఎలా ఉంటుందో చెప్పాము, సెలీరియో ఎలా ఉంటుందో చెప్పాము, వ్యాగనార్ ఎలా ఉంటుందో చెప్పాము, షిఫ్ట్ ఎలా ఉంటుందో చెప్పాము, డిజైర్ ఎలా ఉంటుందో చెప్పాము, బ్రేజా ఎలా ఉంటుందో చెప్పాము, ఎర్టిగా ఎలా ఉంటుందో చెప్పాము. నెక్స్ట్ విక్టోరియస్ గురించి ఒక 2 వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అసలు కొత్తగా బ్రేజా అనేది ఒకటి వస్తుందనేది కూడా మనం చెప్పడం జరిగింది ఈ కార్ల గురించి. ఈరోజు మనం లేటెస్ట్గా తెలుసుకోవాలని ఒకసారి అన్ని కార్ల గురించి ఒకసారి అసలు మొత్తం రఫ్గా అసలు ఎలాగా మనం ఎంతవరకు చేసుకున్నాం, అసలు ఎక్కువగా అమ్ముడుపోయే కార్లు ఏంటి, దీని గురించి ఈ కాన్సెప్ట్ మీద మనం ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే మనం చూసుకుంటే మనం ఎక్కువగా అసలు ఫస్ట్ చెప్పుకున్నాం మనం ఈ ఆల్టో K10 అనేది 1000 cc ఉంటుంది, ఎస్ప్రెస్సో 1000 cc, సెలీరియో 1000 cc, వ్యాగనార్ 1000 cc అండ్ 1200 cc ఉంటుంది. ఈ వ్యాగనార్లో ఎక్కువగా టాప్ 10 వెహికల్స్లో వ్యాగనార్ అనేది ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటుంది. వ్యాగనార్ అనేది ఒక టాల్ బై డిజైన్ ఉంటుంది. వ్యాగనార్ అనేది చాలా మంచిగా కస్టమర్కి డ్రైవింగ్ కూడా ఫీల్గా బాగుంటుంది. 90 degrees డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా అసలు చాలామంది లైక్ చేస్తారు, ఫ్యామిలీ వెహికల్ అని కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ బండి మనం చూసుకుంటే షిఫ్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ బండిలాగా ఒకటి బాగుంటుంది అనమాట. మామూలుగా స్పోర్ట్స్ బండిలాగా ఒక మంచి స్పోర్ట్స్ లుక్ ఎవరైతే కావాలనుకుంటారో ఆ షిఫ్ట్ అనేది కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ డిజైర్ గురించి మనం చెప్పుకుంటే డిజైర్ అనేది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వెహికల్ అనేది మనకు తెలిసింది. ఇది డిమాండ్ వెహికల్ అనేది కూడా మనకు తెలుసు. డిజైర్లోనే టూరేస్ అని ఉంటుంది. ఈ టూరేస్లో మనకి టూరేస్ సిఎన్జి, టూరేస్ పెట్రోల్ ఇలా కూడా ఉంటాయి. ఈ డిజైర్ అనేది కూడా కొద్దిగా గొప్ప మనకి బ్రహ్మాండంగా ఒక అమ్ముడుపోయే ఒక మంచి బండి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే డిజైర్ తర్వాత ఎర్టిగాను మించిన బండి లేదని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. 7 సీటర్లో ఈ బడ్జెట్కి ఉన్న బండి ఇంకో బండి లేనే లేదు. ఈ ఎర్టిగా అనేది అసలు చాలా వరకు సిఎన్జీలు బాగానే అవుతూ ఉంటాయి. 2REMలు అక్కడక్కడ కనబడతా ఉంటాయి. 2REM కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. ఏంటంటే 80 లాగా ఉంటుంది. 2REM కూడా బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంటుంది. 2REM అనేది కూడా చాలా మంచి బండి, తక్కువలో వస్తుంది 7 సీటర్లు. చాలా మందికి తెలియదు 2REM అనేది. 2REM బండి కూడా చాలా తక్కువ, కానీ మనకి దొరుకుతూనే ఉంటాయి. బుక్ చేసుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి చూసుకుంటే బ్రేజాలో ఇప్పుడు వచ్చిన బ్రేజా అసలు ఇప్పటి నుంచో ఉంది కాబట్టి బ్రేజా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాడు. 1000 cc టర్బో ఇంజిన్ తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ మీకు అండర్ బాడీ చేంజ్ తీసుకొస్తున్నాడు. దీంట్లో కూడా లెవెల్ 2 ADASలో వచ్చే ఫీచర్స్ కొద్దిగా గొప్ప వస్తాయి. ఇంకా అప్గ్రేడ్ అవుతుంది ఈ బ్రేజా అనేది కూడా. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకుంటే ఈ విక్టోరియస్ అనేది మొదటిసారి మారుతి వాడు ఒక మంచి బండి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వరకు ఉన్న బండిని అప్గ్రేడ్ చేస్తా ఉన్నాడు, కానీ కొత్త బండిని ఏ రోజు మారుతి వాడు తీసుకురాలా, ఇంట్రడ్యూస్ చేయాల. కానీ ఇన్ ద ఫస్ట్ టైం ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద మారుతి అరేనాలో విక్టోరియస్ బండి అనేది రావడం జరిగింది. ఈ విక్టోరియస్ బండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వెహికల్ గ్లోబల్ ఎన్క్యాప్ అండ్ భారత్ ఎన్క్యాప్ ద్వారా ఉండడం జరిగింది. ఈ విక్టోరియస్లో మనకి మొత్తం స్టార్టింగ్ నుంచి అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. మీకు అదే టాప్ ఎండ్లోకి వెళ్తే మీకు లెవెల్ 2 ADAS అని, ఆటోమేటిక్ 680లో లెవెల్ 2 ADAS అనేది ఉంటుంది. లెవెల్ 2 ADAS అంటే మీకు మామూలుగా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లైన్ కీప్ అసిస్టెన్స్, లైన్ డిపాచర్ మానిటర్ సిస్టము, ఇలాగ అన్ని ఫీచర్స్ అనేవి ఉంటానే ఉంటాయి. దీంట్లో క్రూజ్ కంట్రోల్, యాప్స్ క్రూజ్ కంట్రోల్ అని ఉంటాయి. ఒక బండి అనేది మీరు 40లో వెళ్తుంది అనుకోండి, క్రూజ్ కంట్రోల్ స్విచ్ చేసుకుంటారు. నార్మల్ బండికి ఈ 40లోనే వెళ్తూ ఉంటుంది. ఎదురోడు 20లో వెళ్ళినా ఇది 40లో రన్ అవుతుంది. నేను బ్రేక్ వేసుకొని అది 20లో తగ్గించుకొని మళ్ళీ యాక్సిలేటర్. కానీ ఈ విక్టోరియస్ ఏంటంటే మీ బండి 80లో పెట్టుకున్నారు, ఎదురోడు 40లో వెళ్తుంటే ఇది కూడా 40లోకి తగ్గిద్ది. వాడు 120లోకి వెళ్తాడు అనుకోండి, ఎప్పుడు మీరు 80లోకి ఎందుకు ఉంటుంది, ఎందుకంటే మీరు 80 సెట్ చేసుకున్నారు కాబట్టి. ఈ సిస్టమ్ అనేది మన విక్టోరియస్లో ఉంది. అందుకనే ఈ విక్టోరియస్ అని చాలా మంది లైక్ చేస్తున్నారు. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్, పెద్ద బండ్లు కూడా మారుతి వాడు అమ్మాలని విక్టోరియస్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ విక్టోరియస్ అనేది 1500 K సిరీస్ ఇంజన్. విక్టోరియస్, బ్రీజా, ఎర్టిగా ఈ రెండు 1500 K సిరీస్ ఇంజన్. 1200కి వచ్చేసరికి మనకి షిఫ్ట్, డిజైర్, ఈకో అని ఒకటి ఉంది. ఈకో గురించి మనం అసలు చెప్పుకోవాలి. ఈకో అనేది కూడా ఒక మంచి బండి. అసలు ఈకోని 7 సీటర్గా వాడుకొని చాలా మంది వాడుతూనే ఉంటారు. కమర్షియల్ యూజ్కి ఎక్కువ వాడుతూ ఉంటారు.
క్యాటరింగ్ కానీ నార్మల్ హాట్ చిప్స్ వాళ్ళని చాలామంది ఈకోలు అనేది చాలామంది లైక్ చేస్తారు. అంటే ఒక మంచి బండిగా చెప్పుకోవచ్చు, ఈకో కూడా ఒక మంచి బండే అనేది చాలామంది ఏంటంటే 7 సీటర్ చేసేస్తారు. దాన్ని సిఎన్జి వస్తుంది ఇంకా బ్రహ్మాండంగా 1200 సీసీలో ఈకోలు బాగానే జరుగుతాయి. సెకండ్ హ్యాండ్ బండికి కూడా ఈకోలు బాగా డిమాండ్. అసలు ఈకోల గురించి ఒక వీడియోలో చెప్పాల్సింది, మనం చేయలేకపోయాం. కాకపోతే ఇంకా ఈ కార్ల గురించి అయితే మనం కొద్దిగా గొప్ప బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా నెంబర్ మీకు చెప్తాను, నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకుంటే ఈకో గురించి చెప్పుకున్నాం కదా, ఈ స్విఫ్ట్ డిజైర్ ఈకో అనేది 1200. స్విఫ్ట్ డిజైర్ అనేది జెడ్ సిరీస్ ఇంజిన్ ఉంటుంది, ఇది మామూలు కే సిరీస్ ఇంజినే. ఇప్పుడు మళ్ళీ ఈ ఆల్టో కేటన్, ఎస్ప్రెసో, సెలీరియో, వ్యాగనార్ మీకు 1000 సీసీలో ఉంటాయి. వ్యాగనార్ జెడ్ఎక్స్ఐ ప్లస్ 1200. ఇది బండ్ల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. ఇక ఈ బండ్లు అనేది బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా కొత్తగా వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా సేల్స్గా ఎలాగ ఉంటుంది కస్టమర్ మైండ్ స్ట్రాటజీ అనేది ఒక స్ట్రాటజీలో వెళ్ళడం. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరు సేల్స్ ఒకేలా చేయలేరు. ఒక్కొక్కరు ఒక్కో దాని మీద కొడతారు, ఇంకొకళ్ళు వేరే దాని మీద మాట్లాడతారు, ఒకళ్ళు కంపెనీ పరంగా స్ట్రాటజీగా మాట్లాడతారు. ఈ స్ట్రాటజీస్ అనేవి సేల్స్లో చాలా ఇంపార్టెంట్ అని, సేల్స్లో మనం వీడియోస్ చూసుకొని ఒక సేల్స్ అసలు ఎలా ఉంటుంది, సేల్స్లో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవడానికి. అంటే కొత్తగా మనం సేల్స్ వచ్చి కూడా ఒక 3 ఏళ్ళు అయిపోతుంది సేల్స్లో, కానీ ఒక బ్రహ్మాండంగా ఒక జర్నీ స్టార్ట్ అయింది సేల్స్లో. ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్రహ్మాండంగా ఉంది. సేల్స్లో చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ అందరికీ సెట్ అయిద్దని మాత్రం చెప్పలేము. చాలా వరకు కష్టపడాలి, కష్టం ఫలి అని చెప్పి నేను ఇప్పటి వరకు నమ్ముకున్నాను. ఎందుకంటే మీరు కష్టాన్ని నమ్ముకుంటే కష్టమే నించోబెడుతుంది. ఇది దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక యూట్యూబ్ ఛానల్ చేయడానికి కూడా కారణం అదే. మీరు చూడండి, బండ్లు అనేది కూడా మనకు బాగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే బండ్లు మంచి రేట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం ఉంది. విజయవాడలో మనం మంచి రేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. విజయవాడే కాదు, తిరుపతి, తెలంగాణ, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, తెలంగాణ రిజిస్ట్రేషన్ కూడా మనం బండ్లు ఇస్తాము. కాబట్టి మీరు ఏ బండ్లైనా మీరు తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను నాకున్న దాని ప్రకారం మీకు చెప్తాను. మీరు సెకండ్ హ్యాండ్ బండి కొనాలన్నా కూడా నన్ను ఒకసారి అప్రోచ్ అయితే అది కూడా అన్న బెటర్ అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఇంతవరకు కార్లు గురించి అయితే చాలా వరకు తక్కువ. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందిస్తాను. ఫస్ట్ టైం మనం ఇంకో న్యూ మెథడ్ కూడా మనం న్యూగా ఇంకొకటి కూడా చేద్దామని ఇంకొక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. అసలు ఎడ్యుకేషన్ అంటే ఎలాగా, 10th వాళ్ళు ఎలాగ మనం పాస్ అవ్వాలనే దాని మీద ఒక పాయింట్ కూడా తీసుకొని నెక్స్ట్ వీడియో ఇక్కడ నుంచి అలా చేద్దామని ఒకసారి నాకు థాట్ వచ్చింది. దాని ప్రకారం నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను. ఇది బ్రీఫ్ అప్లికేషన్ అబౌట్ కార్స్ అనమాట. అన్ని కార్స్ గురించి చెప్తాను. అంటే వేరు కంపెనీలు కూడా ఉన్నాయి. టాటాలు, మనకి క్రేటా, కియా కూడా ఉన్నాయి. కుదిరితే మనకి మీరేమన్నా కామెంట్స్లో పెడితే దాని ప్రకారం వేరే దాని గురించి అన్న చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఏమన్నా ఉంటే నన్ను అడగండి, నాకు తెలిసిన వరకు మీకు చెప్తాను. తెలియలేదనుకోండి, తెలుసుకొని మరి చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ టు గివింగ్ సచ్ ఎ ఫుల్ ఆపర్చునిటీ. మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇక సెలవు.